హలో ఎవ్రీవన్. ఈరోజు ఇంకొక మంచి వెయిట్ లాస్ జ్యూస్తో వచ్చేసాను. ఇది నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ బదులు ఈ జ్యూస్ని యూజ్ చేస్తున్నాను. ఏం లేదు, ఒక దాంట్లో బాదం, సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్ తీసుకోవాలి. అవి కూడా మరీ ఎక్కువేం అవసరం లేదు, చాలా తక్కువ తీసుకుంటే చాలు. దీంట్లోకి నేనైతే ఫ్లాక్స్ సీడ్స్ ఉంటాయి కదా, ఫ్లాక్స్ సీడ్స్ కూడా యూజ్ చేస్తున్నాను. ఫ్లాక్స్ సీడ్స్ మన హెయిర్కి, స్కిన్కి చాలా మంచిది. అండ్ దాంట్లో పంకిన్ సీడ్స్ అవి కూడా మంచివి. ఇది మీకు మిక్సర్ ఉంటే మిక్సర్, లేకపోతే జ్యూసర్ అయినా పర్లేదు. మంచిగా ఇట్లా ఫస్ట్ అది చిన్న మిక్సీలాగా వేసేసుకుంటే ఏంటంటే అది చిన్న చిన్నగా అవుతాయి. లేకపోతే తర్వాత నలగకుండా మనం డ్రింక్ తాగేటప్పుడు అవి మనకి, నాకు అలా నవిలి తినడం అయితే అంత ఇష్టం ఉండదు. అందుకోసమే నేను స్మూత్ పేస్ట్ లాగా పట్టుకోవాలనుకుంటున్నాను. మీ దగ్గర ఏ ఫ్రూట్ ఉంటే ఆ ఫ్రూట్ వేసేసుకోండి. నేనైతే నా దగ్గర పైనాపిల్ ఉంది, ఆ రోజు నేను పైనాపిల్ వేసుకుంటున్నాను. మీ ఇంట్లో ఏ ఫ్రూట్ ఉన్నా పర్లేదు, కానీ మరీ ఫ్రూట్ ఎక్కువ కూడా వేసుకోకూడదు. జస్ట్ మధ్య మధ్యలో కొంచెం వాటర్ పోసుకుంటా మనమైతే ఈ జ్యూస్ని రెడీ చేసేసుకోవాలి. టీ స్ట్రైనర్ కానీ లేకపోతే జ్యూస్ స్ట్రైనర్ కానీ ఏది ఉంటే అది, దాంతో మీరు వడకట్టేసుకొని మంచిగా ఈ జ్యూస్ని ఎంజాయ్ చేయటమే. మార్నింగ్ ఇది తాగిన తర్వాత ఇంకా మళ్ళీ బ్రేక్ఫాస్ట్ తింటే అది ఓవర్లోడ్ అయిపోతుంది. అట్లేం కాకుండా జస్ట్ ఈ ఒక్క జ్యూస్ వల్ల కూడా మనకి చాలా ఫీలింగ్ ఉంటుంది. ఎందుకంటే దీంట్లో మనకి అన్ని నట్స్ అవి పడ్డాయి కాబట్టి మనకి చాలా ఫీలింగ్ ఉంటుంది. ఆకలి కూడా తొందరగా అస్సలు కాదు. టేస్ట్ విషయం కూడా వస్తే అబ్బా వెయిట్ లాస్ అంటే చాలా కష్టపడే తగ్గాలి అనేది ఏం లేదు. ఇట్లా మంచి జ్యూసెస్ ఇవి తాగబుద్ధి అవుతాయి. మనం వెయిట్ లాస్ కూడా చాలా ఈజీగా అవుతాము. మీకు ఎలా అనిపించింది ఈ వీడియో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా ప్లీజ్ నాకు చెప్తే నేను అలాంటి వీడియోస్ చేయడానికి చాలా ట్రై చేస్తాను. అండ్ ఈ డ్రింక్ అయితే చాలా టేస్టీగా ఉంది. ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. బాయ్.